అధ్యాయములో 20 వచనము ద్వారా కొన్ని మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి శ్రద్ధగా విందాం. గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీణ్ణి అడిగి తినని వాడికి సమూయేలు అని పేరు పెట్టాను. ఏ పేరు పెట్టింది? సమూయేలు అని పేరు పెట్టింది. దేవుడు దయచేశాడని చెప్పి దేవునికి నేను అడిగిన ఎమ్మటనే నాకు అనుగ్రహించాడని చెప్పి ఆయన పేరేం పెట్టింది? సమూయేలు అని పేరు పెట్టింది. అయితే అక్కడ చూద్దాం. ఎల్కానా అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకు పోయింది. అంటే ఎల్కానా తన భార్య తన కుటుంబము అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలంటే షిలోహ్ అనే మందిరాన్ని దగ్గరికి వెళ్ళి ఏటేటా ఏం చేసేవాళ్ళు? ఏటేటా అనగా ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము దేవుని సన్నిధానానికి వెళ్ళి అక్కడ బలులు అర్పించేవాడు, అంటే మొక్కుబడులు చెల్లించేవాడు. ఇది ఎవరికి ఆనవాయితీ ఉందంటే ఎల్కానా కుటుంబానికి ఉంది. షిలోహు మందిరము అనగా ఇది యూదుల మందిరం. ఈ మందిరానికి ఏటేటా తన కుటుంబం సహా దేవుని మందిరానికి వెళ్ళాలని ఆసక్తి కలిగిన వాడు ఈ ఎల్కానా. ఈ రోజున అలాంటి వారు ఉన్నారా? దేవుని మందిరానికి కుటుంబంతో సహా వెళ్ళాలని. కానీ ఎల్కానాకు, ఇప్పుడు ఎల్కానాకి ఏమైపోయింది? ఎల్కానా ఇప్పుడు తన రెండో భార్య కూడా, అంటే మొదటి భార్య కూడా ఏం చేసింది? పిల్లోడు పుట్టాడు, అంటే నిందను దేవుడు తొలగించాడు. అందుకే ఎల్కానా అంటున్నాడు, మనం వెళ్దాం షిలోహు మందిరానికి. అంటే అప్పుడు అన్న అంటుంది, అన్న ఏమంటుందో చూద్దాం. అయితే అన్న బిడ్డను పాలు విడిచి వరకు నేను రాను. ఏమంటుంది? తన భర్తతో ఏమంటుంది? బిడ్డ పాలు ఇచ్చేంత వరకు నేను రాను. పాలు విడిచేంత వరకు అంటే పాలు తాగుతున్నాడు కాబట్టి ఎప్పుడైతే ఈ పాలు మానేస్తాడో అప్పుడు నేను దేవుని సన్నిధానానికి తీసుకువస్తాను. ఇంకేమంటున్నాడు చూద్దాం. వాడు యెహోవా సన్నిధి అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు నేను వాడిని తీసుకువస్తానని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. తన భర్తతో చెప్తుంది, నేను ఎప్పుడైతే పాలు విడిచిపెడతానో నేను దేవుని సన్నిధానానికి ఇచ్చేస్తాను, దేవుడి సన్నిధానానికి ఇచ్చేస్తాను, ఇక నా దగ్గరికి రాడు కాబట్టి దేవుని సేవకి ఇచ్చేస్తానని ఏం చేస్తుంది? పాలు విడిచేదాకా నేను రాను అని మీరు వెళ్ళండి అని చెప్పి తన భర్తతో చెప్తుంది. ఇప్పుడు చాలామంది ఏమవుతారు? భార్య ఎదురు సమాధానం చెప్తే ఏం చేస్తారు? కోప్పడతారు, లేదా తిడతారు, లేదా గొడవ పడతారు. కానీ ఎల్కానా ఏమంటున్నాడు చూద్దాం. కాబట్టి ఆమెను పెరిమిటి ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యి. అంత చక్కటి మాట అంటున్నాడు. నీకు ఏది అనుకూలమో ఏది మంచిది అనిపిస్తుందో అది చేయి అంటున్నాడు. అంటే భార్యకు సపోర్ట్ ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సపోర్ట్ ఇస్తున్నాడు. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో, నీకు ఏది మంచిది అనిపిస్తుందో అదే చేయి. చాలామంది ఏమంటారు? ఇప్పుడే పిల్లడు పుట్టినోడు ఎవడికో ఇచ్చేస్తే ఊరుకుంటాడా? భర్త అనేవాడు ఊరుకుంటాడా? ఇక్కడ ఏమంటుంది భార్య? అన్న ఏమంటుంది? నా పిల్లవాడికి పాలు ఇచ్చేంత వరకు, నేను ఇచ్చిన తర్వాత నేను వదిలేసి వచ్చేస్తాను అంటుంది. భర్త ఏమనాలి? నాకు లేక ఇప్పుడు పుట్టాడు బిడ్డ నీ ద్వారా, కనుక నువ్వేం చేయాలి? పిల్లోడిని ఇచ్చేస్తావా దేవుని మందిరానికి అని కోప్పడుతున్నాడు ఎల్కానా. ఏమంటున్నాడు? నీకు ఏది మంచిది అనిపిస్తుందో, అంటే సపోర్ట్ చేస్తున్నాడు. ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది ఎల్కానాకి? దేవుడి సన్నిధి ఏటేటా తన కుటుంబంతో వెళ్తూ ఉండగా మంచి మాటలు నేర్చుకుంటున్నాడు కాబట్టి భార్యకు అనుకూలంగా ఉన్నాడు. అందుకే బైబిల్లో ఎవరైనా పెళ్లి జరుగుతున్నప్పుడు ఏమని రాయబడింది? భార్యలారా భర్తకు
లోబడదు. భర్తలారా భార్యకు లోబడమని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని విన్న ఈ ఎల్కానా ఏం చేస్తున్నాడు? పాటిస్తున్నాడా, వదిలేస్తున్నాడా? భార్యకు సపోర్ట్ ఇస్తున్నాడు. నీకు ఏది మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే అన్న మంచి పనే చేస్తుంది, చెడ్డ పని చేయట్లేదు. అక్కడ దేవుడి సన్నిధానంలో ఇవ్వటానికి ఇష్టపడుతుందంటే అది మంచి పనా, చెడ్డ పనా? అందుకే భర్త ఏం చేస్తున్నాడు? నీకు ఏది మంచి అనిపిస్తుందో అదే చేయి. ఈరోజు అలాంటి భార్య భర్తలు ఉన్నారా? భార్య భర్తకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? చిన్న విషయాలకు కూడా గొడవలు అయిపోతున్నారు. కానీ ఇక్కడ ఎల్కానా అలాంటి వాడు కాదు. దేవుడి ప్రేమను కనపరుస్తున్నాడు. ఏం కనపరుస్తున్నాడు? తన భార్యకు దేవుడి ప్రేమను కనపరుస్తున్నాడు. సరే, నువ్వు దేవుని మందిరాల్లో ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి సరే మేము వెళ్తామని చెప్పి వాళ్ళు వెళ్ళారే తప్ప తన భార్యను వదిలేసి వెళ్ళారు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము. ఏమన్నాడు? అతను ఆ పిల్లవాడికి పాలు మాన్పించేంత వరకు ఇక్కడే ఉండు. తర్వాత ఏం చేశారు? యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అని. ఎంత మాట అన్నాడు, ఎంత చక్కటి మాట అన్నాడు. నువ్వు ఏదైతే నువ్వు అనుకున్నావో అది నెరవేరుస్తున్నావు. స్థిరపరచును అనగా నెరవేరుస్తున్నావు. చాలా మంది మొక్కుబడులు చేస్తారు కానీ నెరవేర్చరు. కొంతమంది ఏం చేస్తారంటే, మొన్న రీసెంట్గా కొందరు ఒక తల్లుంది. రీసెంట్గా ఏం జరిగిందంటే, ఎన్నో కాలంలో 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. అప్పుడు ఆమె ఏమని కోరుకుందంటే ప్రార్థన చేసింది, అయ్యా నాకు పుట్టబోయే బిడ్డను నీ సేవకి ఇచ్చేస్తాను. ఒక రోజున ఆమె ఏం చేసిందంటే, సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత ఒక రోజున దేవుడు గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెరిచిన తర్వాత పిల్లోడు పుట్టిన తర్వాత సేవకుడు అన్నాడు, అమ్మా ఈ పిల్లవాడిని ఇచ్చేస్తాను అన్నావు కదా, నేను పెంచుకుంటాను అన్నాడు. అలా ఎలా కుదిరిద్ది అంటారు. అంటే ప్లేట్ ప్రయాణం చేసింది. ఏమని వాగ్దానం చేసింది? ఏమని వాగ్దానం చేసింది ఆ సిస్టర్ గారు? నీ మందిరానికి ఇచ్చేస్తాను, నీ సేవకు వాడుకోవాలని సేవకుడితో చెప్పిన ఆమె ఇప్పుడు ఏమంటుంది? ఇప్పుడు ప్లేట్ ప్రయాణం చేసింది. నేను అలా చెప్పలేదని అబద్ధం ఆడతాడు. ఏం చేశాడు? అబద్ధం ఆడతాడు. దేవుడి సన్నిధానంలో నువ్వు చెప్పావు, మొక్కుకున్నావు, అది చేస్తున్నావా అని అడుగుతున్నాడు ఈరోజు దేవుడు. ఇప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది? తన బిడ్డను ఏ మాట చెప్పున నాకు ఒక బిడ్డ పుడితే నీ సేవకు అప్పచెప్తానందో అది నెరవేరుస్తుంది. అందుకే ఏమంటున్నాడు భర్త? నీకు ఏది మంచిది అనిపిస్తుంది అది చేయి, కానీ దేవుని వాక్యము స్థిరపరచు. దేవుని మాటలు గుర్తుపెట్టుకో అంటున్నాడు తన భార్యకి. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరముగా ఉంచుకో, అదే జరిగించు అని అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఒకవేళ పిల్లోడి మీద నువ్వు ప్రేమ కలిగి దేవుడి సన్నిధానం ఇవ్వనేమో అని చెప్పి ఎల్కానా తన భార్యకి గుర్తు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, మొదట అందే నేను బిడ్డను ఇచ్చేస్తాను అని చెప్పింది. మళ్ళీ ఒకవేళ ప్రేమ ఎక్కువైపోయి దేవుని సన్నిధానానికి ఇవ్వకపోతే అందుకని ఎల్కానా గుర్తు చేస్తున్నాడు. నీవు ఏమంటున్నాడు అక్కడ? నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యము స్థిరపరచును గాక అని ఆమెతో అన్నాడు. ఏమంటున్నాడు? దేవుడికి నువ్వు నిబంధన ఇచ్చావు కదా, వాగ్దానము నెరవేరుస్తున్నావు, నవ్వు నెరవేర్చు గాక అంటున్నాడు. అప్పుడు ఏమైంది? పాలు మాన్పిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఇప్పుడు ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఆ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇక పాలు మాన్పిన తర్వాత ఏం చేస్తుంది తల్లి ఏం చేస్తుంది చూద్దాం. ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను 9 పిండిని ద్రాక్ష రసము తిత్తిని తీసుకొని షిలోహు మందిరముకు వచ్చాను. పిల్లని తీసుకొని వచ్చేసింది. పాలు మానిపోయిన తర్వాత పిల్లని తీసుకొని ఎక్కడికి వచ్చేసింది?
మందిరానికి వచ్చేసింది. వారు ఒక కోడెను వధించి పిల్లవానికి ఏలీ యొద్దకు తీసుకువచ్చినప్పుడు ఆమెతో ఇట్లా నేను ఏమంటున్నాడు, ఏలీ దగ్గరికి అంటే సేవకుడి దగ్గర తీసుకొచ్చింది ఆ పిల్లవాడిని. సేవకుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు నా ఏలినవాడా ప్రాణముతోడు నీవు నీ యొద్ద నిలిచిన యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేను. అంటే సేవకుడు గుర్తు చేస్తుంది. ఏం చేస్తుంది? ఆ రోజు నేను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఏం చేస్తుంది? ఆ రోజు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డ దయచేయమని యెహోవాకు మనవి ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఎవరికి ఇచ్చేస్తున్నాను? దేవునికి ఇచ్చేస్తున్నాను. దేవుని సేవకి ఇచ్చేస్తున్నాను. ఏం చేస్తుంది? దేవునికి సేవకి ఇచ్చేస్తున్నాను అని చెప్పి తర్వాత ఏం చేసిందో చూద్దాం. అప్పుడు కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తను బతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. చనిపోయేంతవరకు దేవుని సేవలోనే వాడాలి నా బిడ్డ అని చెప్పి ఎవరికి అంటుంది? సేవకుడుతాడు. దేవుని కొరకే వాడబడాలి. అప్పుడు వారు యెహోవాకు అక్కడనే మొక్కాను. ఏం చేసింది? వెళ్ళి ఇచ్చేసింది. ఇప్పుడు తల్లి ఇచ్చేసినప్పుడు ఎలా ఉండిద్ది? బాధతో ఉంటుందా? కానీ అన్న అలా ఉండాల. అన్న ఎలా ఉంది? దేవుని సంతోషంగా ఆరాధిస్తుంది. పాట కూడా పాడింది అన్న. అదే చూడు. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. ఏ వాగ్దానం అయితే నెరవేర్చిందో, దేవుడికి ఇచ్చిన వాగ్దానం నెరవేరగానే ఆమెలో సంతోషం పెరిగిందంట. అదే నాకు సంతోషం పెరిగింది. ఇంకేమంటుంది? యెహోవా నాకు మహాబలము కలిగెను. నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేర్చినందుకు నాకు దేవుడి శక్తినిచ్చాడు. ఎంత ఆనందపడుతుందో. దేవునికి ఇచ్చాను నా పిల్లవాడిని. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా? తల్లి బిడ్డనిచ్చేటప్పుడు మామూలుగా జనరల్గా చిన్నపిల్లల్ని హాస్టల్లో వదలాలంటే తల్లిదండ్రులు ఏడుస్తారు. అయ్యో నా పిల్లోడు ఏం తింటాడు ఏంటి అన్న. కానీ ఈమెకి ఆ ఆలోచన లేదు. ఇక నేను దేవునికి అప్పగించానని ఆనందపడతాను, సంతోషంగా ఉంటుంది. ఇంకేమంటుంది? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుడు అంటే ఆశ్రయం ఏదీ లేదు. ఎంత చక్కని మాటలు చెప్తుంది చూడు. దేవుని ఘనపరుస్తుంది. నీ వంటి వాడు లేడు. నా నిందలు పోగొట్టావు. ఎన్నో నిందల్ని, ఎన్నో అవమానాలు భరించాను నేను. గొడ్రాలు అన్న నన్ను ఈ రోజున అందరూ పిల్లల తల్లిగా చూస్తున్నారు. అందరూ నన్ను ఏం చేస్తున్నారు? గౌరవిస్తున్నారు. ఈరోజు ఇంతటి ఘనత తీసుకొచ్చావు దేవా అని ఎంతో సంతోషపడుతుంది. ఎవరైనా ఏడుస్తారు. పిల్లల్ని వదిలేసి వస్తే ఏమవుతారు? ఏడుస్తారు. అయ్యో నా పిల్లోడు ఏమైపోతాడు, ఎలా ఉంటాడు అని. కానీ ఆ ఆలోచన లేదు. ఇక తల్లి బిడ్డను దేవునికి అప్పచెప్పింది. ఆ సంతోషంలో ఉంది. దేవుడికి అప్పచెప్తే ఇంకా ఎక్కడుంటాడు బిడ్డ? దేవుని సేవ చేసుకుంటూ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరలోకానికి వెళ్ళిపోతాడు. అంటే దేవుని యొక్క నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోతాడు. నా తల్లి ఆనందపడుతుంది. ఏమవుతుంది? ఈరోజు అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా? దేవుడికి మందిరానికి సేవకి ఇవ్వండి అయ్యా అంటే ఎవ్వరు ఇవ్వరు. సేవలోకి వెళ్తే అన్ని కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి అని కొంతమంది ఏం చేస్తారంటే ఇవ్వరు. అదే లోకల్లోకి అయితే ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. అవసరమైతే అప్పులైనా చేస్తారు. బిడ్డను ఎదిగించాలని ఎంతో కష్టపడి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి వాళ్ళని పోషిస్తారు. తీరాడు ఎదిగిన తర్వాత నేను పట్టించుకోడు. వాడు లోకల్లో పడిపోతాడు. తాగుడని, వ్యసనాలని, అమ్మాయిలని అలా జీవితాన్ని నాశనం చేసేసుకుంటూ ఉంటాడు. అలా జీవితాన్ని నాశనం చేసుకొని చనిపోయినోడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు.
అందుకే అన్న ఎంత సంతోషంగా దేవునికి తన బిడ్డని ఇచ్చేసి ఏమంటుందో తెలుసా? చక్కగా దేవుని ఆరాధిస్తుంది. మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకునుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఎంత చక్కగా దేవుని మాటలు దేవుని ఘనపరుస్తుందంటే, గర్వపు మాటలు. ఇప్పుడు ఎవరెవరైతే గర్వపడ్డారో, ఎవరెవరైతే ఇప్పుడు తన చెల్లి తన మీద గర్వపడిందా లేదా పిల్లలు ఉన్నారని? కానీ దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు నోరు మూపించాడా లేదా? ఇట్లాంటి శ్రేష్టమైన బిడ్డని తీసుకెళ్లి దేవుని సేవకు అప్పచెప్పింది. దేవుడి సేవకు అప్పచెప్పింది. దేవుళ్ళ ఆనందపడుతుంది, దేవుళ్ళ సంతోషపడుతుంది. కానీ బిడ్డ వదిలేశానన్న బాధ లేదు ఆమెకి. ఏం చేసింది? ఎంతో సంతోషంగా నాకున్న నిందను తొలగించావు. ఎన్నో సంవత్సరాల నుంచి పడుతుంది ఆ బాధ. ఆ కష్టమంతా భరిస్తూ వేదన పడుతున్న ఆ స్త్రీకి, అన్నకి ఏం చేశాడంటే దేవుడు ఆ నిందను కొట్టేశాడు. ఆ బిడ్డని ఇచ్చేసింది. ఇక దేవుడి సన్నిధానంలో నా బిడ్డ చక్కగా వాడబడతాడని ఒక నమ్మకంతో, విశ్వాసంతో చక్కగా గంతులేసుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ వెళ్తుంది తన ఇంటికి. ఇంకేం చేస్తుందో చూద్దాం. తృప్తిగా భుజించేవారు అన్నము కావాలని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరకనుందురు. ఏమంటుంది? తృప్తిగా భోజనం చేయాలంటే కష్టపడాల్సి వస్తుంది. ఏం చేస్తారు? దేవుడి మాటలు ఎలా చెప్తుంది చూడు. తృప్తిగా ప్రఖ్యాతి నొంది విల్లుకాడు ఓడిపోదురు, త్రొట్టరిల్లు వారు బలము ధరించుకుందురు. ఏంటిది? ప్రఖ్యాతి అంటే ఓగో ప్రగడ్భాలు పలిగే, నా అంత గొప్పవాడు లేడు అనుకున్నవాడు పడిపోతాడంట. కానీ ఎవడైతే పడిపోయేవాడు ఇప్పుడు దేవుని చేతిలో పడితే వాడు బలమును ధరించుకుంటాడు, బలవంతుడు అవుతాడు. ఓడిపోయిన వాడు ఇప్పుడు బలవంతుడు అవుతున్నాడు దేవుని చేతిలోకి వెళ్తే. ఈరోజు ఎవరెవరైతే మీరు ఓడిపోతున్నారో మీరందరూ ఎవరి చేతిలోకి వెళ్ళాలి? దేవుని చేతిలోకి వెళ్ళాలి. ఇప్పుడు నిన్ను ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే నిందలేస్తున్నారో, ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని చేతిలోకి వెళ్ళాలి, దేవుని మార్గంలోకి వెళ్ళాలి. వాళ్ళు వెళ్తే ఏమవుతారంటే బలమును ధరించుకుంటారంట, బలమును. తర్వాత ఇంకేం చెప్తుంది? తృప్తిగా భుజించి వారు అన్నము కావాలని కూలికి పోదురు. ఏం చేస్తారు? తృప్తిగా తినాలంటే, కడుపు నిండా తినాలంటే కూలికి వెళ్తారు, అంటే పనికి వెళ్తారు. ఆకలి కొనివారు ఆకలి తీరా తిందురు. ఆకలి కొనిన వారు, ఆకలితో ఉన్నవాళ్ళు కడుపు నిండా తినగలుగుతారు. కష్టపడే వాళ్ళు కొంతవరకే తినగలరు, తృప్తిగా తినగలుగుతారు, కానీ వాళ్ళ ఆకలి తీరదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటుంది? ఆకలి కొనివారు ఆకలి తీరా తిందురు, గొడ్రాలు 7 పిల్లలు కనును. దేవుని చేతిలోకి వెళ్తే ఇప్పుడు గొడ్రాలు ఎంతమంది పిల్లలు కన్నా? 7 పిల్లల్ని కనిద్ది. దేవుడు అలా చేస్తాడు. ఇంకేం చేస్తున్నాడు? అనేక పిల్లలు కని నన్ను కృషించిపోవును, జనులు సజీవులుగా మృతులుగా చేయువాడు యెహోవాయే. ఎంత చక్కని మాట! మనం బ్రతకాలన్నా జీవింపాలన్నా దేవుడు తప్ప ఎవరు కాదు అంటుంది. సజీవంగా ఉండాలన్నా, మనం మృతులు అవ్వాలంటే, నరకానికి వెళ్ళాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నువ్వు సజీవంగా ఉండాలంటే దేవుని చేతిలోకి వెళ్ళాలి. మృతుల లోకం అనగా నరకానికి వెళ్ళాలంటే నువ్వు సాతాను చేతిలోకి వెళ్ళాలి. అదే చెప్తుంది ఇక్కడ. నువ్వు కష్టపడి పని చేస్తావు, తృప్తిగా తినాలనుకుంటావు, కానీ తినలేవు. దేవుడి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. అదే చెప్తుంది ఈ మాటల ద్వారా. దేవుడు ఇవ్వకపోతే నువ్వు ఎంత కష్టపడినా వృధా. దేవుడు నీకు అనుగ్రహించకపోతే నువ్వు ఏది తిన్నా అది వ్యర్థమే. దేవుడిచ్చే దాంట్లోనే శ్రేష్టం ఉండదు. అందుకే ప్రతి విషయంలో ఏం చేయాలంటే ప్రార్థన. తినే ఆహారములో ప్రార్థన. దేవా నువ్వు ఇచ్చినందుకు వందనాలు అని ఆయనకు కృతజ్ఞత. ఇప్పుడు అన్న ఏం చేస్తుంది?
దేవునికి కృతజ్ఞత కలిగి ఉంది. ఇంకేం చేస్తుందో చూద్దాం. జనులు సజీవులుగా మృతులుగా చేయువాడు యెహోవాయే, పాతాళము పంపు అందులో రప్పించువాడు ఆయనే. ఎవరు పాతాళంకి వెళ్ళాలంటే దేవుని చేతిలో లేని వారందరూ పాతాళానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నా బిడ్డ ఎక్కడున్నాడని సంతోషపడుతుంది? దేవుని చేతిలో ఉందని సంతోషం. ఓయే నిద్రపోత లేచి నీ దేవుని ప్రార్థింపు. ఓయే నిద్రపోత లేచి నీ దేవుని ఈ రోజున దేవుని వాక్యములో ప్రియ దేవుని బిడ్డ ఎంతో సూటిగా చెప్తున్నాడు, దేవుని చేతిలో ఉండాలి నీ పిల్లలు. ఈరోజు నీ పిల్లలు దేవుని చేతిలో లేరు కాబట్టే వ్యసనాలకు లోబడిపోతున్నారు. వ్యభిచారానికి, దొంగతనానికి, వాళ్ళని అన్యాయం చేయటము, వీళ్ళని మోసం చేయటము, ఇలా సాతాను కబంధాస్తాలు చిక్కుపోయి సంసోను వలె నలిగిపోతున్నారు. కానీ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎంతో చక్కని మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే అన్న ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠాలు ఇవి. ఆకలిగా అంటారు కానీ తృప్తి పొందాలనుకుంటారు, కానీ వాళ్ళు తృప్తి ఉండదు. వాళ్ళు కూలి పనికి వెళ్తారు. దేవుని వదిలి ఎంత పని చేసినా, ఏ పని చేసినా నీకు వ్యర్థమే. ఏ పనిలో అయినా దేవుణ్ణి ముందు పెట్టాలా. అర్థమవుతుందా? నువ్వు తినే ఆహారములో కానీ, తాగే నీళ్ళలో కానీ, ఎక్కడైనా సరే నువ్వు దేవుణ్ణి నామాన్ని తలుచుకొని తినే ఆహారము బలమైనదే. అది నీకు బలాన్ని ఇస్తుంది. చాలామంది ఏం చేస్తారు? చాలామంది అన్నం పెట్టగానే ఏం చేస్తారు? అలా తగడగడగడగ తినేస్తారు. దాంట్లో ఏ బలం ఉండదు. అదే నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి, దేవా ఈరోజు ఈ 5,000 వెళ్తున్నా, అది పచ్చడి మెతుకులైనా నీకు బలమే, అది గంజి నీళ్ళైనా దీనికి బలమే. అదవుతుందా? కనీసం నీళ్ళు అన్నమైనా అది నీకు బలమే. దేవునికి ప్రార్థన చేసే తినే ఆహారం నీకు బలం, అది నీకు శక్తినిస్తుంది. పెట్టగానే పరుగుని వెళ్ళిపోయి తింటున్నావు చూడు. ఏ ఆహారంలో అయినా, తాగే నీరు తాగుతున్నప్పుడైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి తాగే దాంట్లో బలం ఉంటుంది. ఆనాడు యేసు ప్రభు వారు కానా ప్రదేశానికి వెళ్ళారు. కానా విందుకు వెళ్ళారు, అంటే పెళ్లికి వెళ్ళారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అక్కడ మరియమ్మ తల్లి అందే, అయ్యో యేసయ్య ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, అక్కడ అవమానం పడతారు పెళ్లి కొడుకోళ్ళు, పెళ్లి కూతురు తరఫున వాళ్ళు కానీ ఎవరైనా అవమాన పడతారు. ఈ నింద తొలగాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభు వారు అంటారు, అమ్మ నాకు ఇంకా సమయం రాలేదమ్మా, అద్భుతాలు చేసే సమయం. అంటే సరే నీ మాట, తల్లి మాటను ఏమనే వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రుల మాటను వినేవాడుగా ఉన్నాడు కాబట్టి సరే నువ్వు చెప్పిన ప్రకారం 6 బాణలు తీసుకురండి. ఎన్ని బాణలు? 6 బాణలు అంచు నిండా నీళ్లు నింపమని చెప్తారు. మరియమ్మ తల్లి వెళ్ళి ఏం చేసిందంటే అక్కడ ఉన్న వారిని పిలిచి 6 బాణలు అంచు నిండా నీళ్లు నింపారు. ఆ నీళ్లు కాస్త ఏమైపోయింది? ఆ నీళ్లు వెళ్ళి ముంచుకొని తీసుకెళ్ళమని చెప్పాడు యేసుప్రభు. అక్కడ ఉన్న పనివారు ఏం చేశారని ముంచుకొని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? విందు ప్రధాని దగ్గర ఇచ్చారు. విందు ప్రధాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు పొయ్యగానే అది ద్రాక్షారసంగా మారిపోయింది. ఆ ద్రాక్షారసం తాగగానే అక్కడున్న విందు ప్రధాని అంటున్నాడు, మొదట జబ్బు రసం ఇస్తారు కానీ ఇంతటి శ్రేష్టమైన ఎప్పుడూ తాగలేదు, ఇలాంటి చాలా అద్భుతమైన రసాన్ని ఇచ్చారు అని చెప్పి అక్కడ ఆ వివాహాన్ని ఘనపరిచారు. కారణం నీళ్లను ద్రాక్షారసము చేయగలిగిన దేవుడు మనకున్నాడు. నీవు తాగే నీరుని యేసు రక్తముగా చేయగలిగిన దేవుడు మనకున్నాడు. నువ్వు రాసుకో, తలకు అంటుకునే నూనెను కూడా యేసు రక్తంగా మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. సాతాను సమూహములు యేసు రక్తం ముందు నిలబడలే. ఆయన రక్తం ముందు ఏ దుష్టుడు నిలబడలేడు, ఎందుకంటే ఓడిపోయారు. ఏదైనా చేసేగల సమర్థుడు మనకున్నాడు. అందుకే అన్న అంటుంది, తినే ఆహారంలో దేవుడు ఉన్నాడు. ఆయన ఆజ్ఞ లేనిదే నీ నోటిలో ఏ ఆహారము, కనీసం పచ్చడి మెతుకులు కూడా, కారం మెతుకులు కూడా వెళ్ళవు. ఈరోజున